శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 13 ఏప్రిల్ నుంచి 19 ఏప్రిల్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువు గారు ఉన్నారు, అలాగే కర్కాటకంలో కుజుడు నీచపట్టున్నారు, చంద్రకేతువులు ఇద్దరు కన్య రాశిలో ఉన్నారు, బుధుడు నీచలో ఉన్నారు, శుక్రుడు ఉచ్చలో ఉన్నారు, శని రాహు రవిలతో కలిసి మీనరాశిలో. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి ధనస్సు రాశిలోకి వచ్చినది, రవి గారి యొక్క స్థితి తన ఉచ్చస్థానమైనటువంటి మేషరాశిలోకి వచ్చి ఉన్నది. పంచగ్రహ కూటమి కాస్త చతుర్గ్రహ కూటమి అయినది. అయితే ఇక్కడ గురువు గారి యొక్క దృష్టి కేతువు మీద పడుతోంది, అలాగే శని రాహు శుక్ర బుధ ఈ 4 గ్రహాల యొక్క దృష్టిలు కూడా కేతువు మీదనే పడుతూ ఉన్నాయి. ఇక గ్రహస్థితులలో ఇతరత్ర గ్రహస్థితులలో ఏమన్నా మార్పులు ఉన్నాయా అంటే ఏమీ లేవు. ఈ దృష్టుల ఫలితానికి వస్తే కొంచెం ఆధ్యాత్మిక చింతన బాగా పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది ప్రజలలో, అలాగే మానసిక ఒత్తిడి కొంచెం పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని భయాలు, ఆరోగ్యానికి సంబంధించిన భయాలు, అలాగే పితృవర్గానికి సంబంధించినటువంటి ఆందోళనలు, మాతృవర్గానికి సంబంధించినటువంటి ఆందోళనలు మనస్సులో ప్రేరేపితం అవుతూ ఉంటాయి. అయితే ఇది అంత భయపడవలసినటువంటి గ్రహస్థితి అయితే కాదు. గురువు గారి యొక్క బలము చాలా బాగుంది, కేతువు మీద దృష్టి పడుతోంది, అట్లే శని గారి దృష్టి, బుధుని దృష్టి, శుక్ర రాహువుల దృష్టి కూడా పడుతూ ఉంది. వీటి వల్ల ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా గురువు గారి యొక్క దృష్టి కూడా పడుతూ ఉన్న చేత కేతువు గారు చాలా బలోపేతం అయిపోయి ఉన్నారు. కాబట్టి ప్రజలు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇది రాశులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా తమ తమ ఇష్ట దైవాలని పూజించుకోవాల్సిందిగా, హనుమాన్ చాలీసా చదువుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. ఇక గ్రహ సమ్మేళనాల విషయంలోకి వస్తే ఒక ముఖ్యమైనటువంటి మార్పు ఇక్కడ జరిగి ఉన్నది. రవి రాహు కలయిక జరుగుతుంది, అలాగే శని రాహు కలయిక జరుగుతుంది, అలాగే శుక్ర రాహు కలయిక జరుగుతోంది, బుధ రాహు కలయిక జరుగుతోంది. 4 గ్రహాలు రాహుతో కలిసి ఉన్నాయి. 1.5 సంవత్సర కాలం, ఇంచుమించుగా 1 నెల తక్కువగా ఈ కాలం నుంచి, అంటే 1 సంవత్సరము 5 నెలలు, ఒక 17 నెలల కాలం నుంచి ఇంచుమించుగా రాహు గారు అక్కడే ఉన్నారు. గ్రహాలు కలుస్తున్నాయి, చంద్రుడు వస్తున్నారు వెళ్తున్నారు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఇన్ని గ్రహాలు కలవడం అనేది ఇప్పుడే. పంచగ్రహ కూటమి అంటే 5 గ్రహాలు కలుస్తూ ఉన్న కారణం చేత, అందులోనూ రాహుతోనూ శని గారితోనూ కలుస్తూ ఉన్న కారణం చేత ఇక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఉండబోతున్నాయి. ఇక్కడ రవి రాహు కలయికను తీసుకుందామా అంటే పితృవంశ దోషాన్ని సూచిస్తున్నాయి. తప్పనిసరిగా తండ్రి గారి వైపు కాస్త బలహీనం అవుతారు. అలాగే స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. పోనీ శని రాహుల కలయిక తీసుకుందామా అంటే ఇక్కడ కర్మకారకుడైనటువంటి శని గారు 12వ స్థానం. చూడండి, ఇక్కడ రాశులతోనూ వాటితోనూ సంబంధం లేదు. ఈ రాశి చక్రంలో 12వ స్థానం అయినటువంటి గురు గ్రహ అధినేతగా ఉన్నటువంటి మీనరాశిలోకి వచ్చారు. అంటే ఇక్కడ కర్మ ఫలం ఏదైతే ఉందో అది అనుభవించేటటువంటి స్థానం అన్నమాట. అలాంటి స్థానంలోకి వచ్చారు. అది మంచి కర్మ, సుకర్మ అవనివ్వండి, దుష్కర్మ అవనివ్వండి. శుక్రరాహుల కలయిక ఉంది. ఇక్కడ స్త్రీలతో సమస్యలు, భార్యాభర్తల సమస్యలు ఇలాంటివి ఉండే అవకాశం ఉంది. బుధరాహుల కలయిక జరుగుతోంది, బుధుడు నీచలో కూడా ఉన్నారు. నరాలకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ఇలా ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందిని సూచిస్తూ ఉంటారు. కాబట్టి నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, అన్ని రకాలైనటువంటి దోష పరిహారాలు జరుగుతాయి అని చెప్పి తెలియజేస్తూ ఇక రాశుల్లోకి వెళ్దాము. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. 6 గ్రహాలు ఇంత గొప్ప ఫలితాలను ఇస్తున్నాయి అంటే వృషభ రాశి వారు ఏ రేంజ్ లో అదృష్టవంతులో మనం అర్థం చేసుకోవాలి. రాశిలో గురువు గారు ఉన్నారు, తృతీయంలో కుజుడు ఉన్నారు, ఇక లాభస్థానంలో బుధ రవి శుక్ర శని రాహు 5 గ్రహాలు. చాలా అద్భుతం అన్నమాట. 5 గ్రహాలు 7 గ్రహాలు వీరికి సత్ఫలితాలు కాదు, అతి గొప్ప సత్ఫలితాలు అట్లా ఇస్తున్నాయి అన్నమాట.
మీ జీవితాశయం నెరవేరుతుంది. 100% ప్రయత్నం చేయండి. ఇప్పటి వరకు ప్రయత్నం చేయని వారు ఎవరైనా ఉంటే, ఇప్పటి వరకు అవని పనులు ఏమన్నా ఉన్నాయా? అయిపోతాయి. మొండి పనులు, మొండి బకాయిలు వసూలు అవ్వడము, ఇట్లాంటివన్నీ చాలా బాగుంటాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి. పిత్రార్జితాలు బాగుంటాయి. మాతృవర్గ రీత్యా బాగుంటుంది. అలాగే సన్మాన సత్కారాలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ జీవితం బాగుంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి. మాతృవర్గ రీత్యా చాలా చాలా బాగుంటుంది. అలాగే రుణాల రీత్యా కూడా మీకు ఎక్కడ లేని ధనము వచ్చి పడిపోతుంది. పాత బకాయిలు కూడా వసూలు అవుతాయి. ఇది అసలు మీరు ఊహించరన్నమాట. ఎప్పుడో మర్చిపోయి ఉంటారు మీరు. అలాంటిది ఇప్పుడు ఆ ధనం వచ్చేటప్పటికి మీకు గుర్తొస్తుంది అనమాట. అరే ఎప్పుడో ఇచ్చాం, మర్చిపోయామండి, ఇప్పుడు ఇస్తున్నారు మీరు అని అంటారు. అంత బాగా ఎక్కడెక్కడెక్కడెక్కడ మీకు రావాల్సి ఉన్న బకాయిలన్నీ వసూలు అవుతాయి. అలాగే ఊహించని విధంగా లాభాలు కలుగుతాయి. అవి ఏ రకమైన లాభాలు అంటే, కుటుంబ రీత్యా లాభం ఉండొచ్చు, సంతాన రీత్యా లాభం ఉండొచ్చు, భార్యాభర్తల అనుకూలత రీత్యా లాభాలు ఉండొచ్చు, అలాగే అత్తగారి ఇంటి వైపు నుంచి లాభాలు ఉండొచ్చు, ఉద్యోగ జీవితంలో లాభాలు ఉండొచ్చు, వ్యాపార జీవితంలో లాభాలు ఉండొచ్చు, విదేశీ యానము అతి స్వల్ప కాలంలోనే చేయవలసి వచ్చేటటువంటి ఒక అద్భుతమైన అవకాశాలు మీకు రావచ్చు. రూపాయి ఖర్చు లేకుండా మీకు మంచి లాభాలు కలిగే దిశగా ఈ పరిణామాలు ఏవైనా జరగవచ్చు. ఇంత బాగుందన్నమాట. మీరు జీవితంలో ఊహించని విధంగా ఉన్నత స్థితికి వెడతారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇది ఒక సువర్ణ కాలం అన్నమాట. మళ్ళీ మీకు ఇలాంటి కాలం వస్తుందా అంటే మళ్ళీ కొద్దిగా ఆలోచించుకోవాలి. ఏదో 2 గ్రహాలు బాగున్నాయి, 3 గ్రహాలు బాగున్నాయి, 4 గ్రహాలు బాగున్నాయి అంతవరకు చెప్పుకోగలుగుతాం, కానీ 7 గ్రహాలు బాగున్నాయి అని చెప్పడం అనేది మళ్ళీ ఇప్పట్లో సాధ్యపడదు. అంత అద్భుతమైన కాలం. 7 గ్రహాలంటే ఎన్ని కారకత్వాలు బాగుంటాయి అంటే, ఇంచుమించుగా మీకు రాశి చక్రంలో ఎన్ని గ్రహాల యొక్క స్థానాలు ఉన్నాయో ఆ స్థానాలకి ఉన్నటువంటి కారకత్వాలు అన్నీ బాగుంటాయి. అంటే మీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. అన్ని విధాల ఆర్థికంగా బాగున్నారు, సంతాన రీత్యా బాగున్నారు, వివాహం కాని వారికి వివాహం అయిపోతుంది, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది, మాతృవర్గ రీత్యా ఏదైనా అనారోగ్యాలు ఉన్నవారు చక్కగా ఆరోగ్యవంతులయ్యి మళ్ళీ మీకు ఆనందాన్ని కలగజేస్తారు. పితృవర్గ రీత్యా కూడా అలాగే ఉంది. వ్యాపార వర్గంలో ఉన్నవారు బాగుంటారు, ఉద్యోగ జీవితంలో ఉన్నవారు బాగుంటారు. ఇక బాలేదనే ప్రసక్తే లేని విధంగా బాగున్నాయి ఇక్కడ వ్యవహారాలన్నీ. ఇంత అద్భుతమైన కాలాన్ని మీరు చక్కగా ఎంజాయ్ చేయండి. కష్టపడి ఎప్పుడో విత్తనాలు వేసుకున్నారు, అవన్నీ కూడా ఇప్పుడు ఫలితాలు ఇచ్చాయి. మంచి ఫలితాలు వస్తున్నాయి. వీటినంతటినీ సంతృప్తికరంగా అనుభవించండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వారాంతంలోనికి వెళ్ళేటప్పటికీ రవి గారి యొక్క స్థితి వ్యయస్థానంలో కొంచెం చిన్నపాటి అపవాదుల్ని తీసుకుని వస్తోంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, మీ మీద ఎటువంటి చెడ్డ పేరు రానిచ్చుకోకుండా. అలాగే చంద్రుని యొక్క స్థితి అష్టమ స్థానంలోకి వెళ్ళి ఉన్నది. అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇది కూడా జాగ్రత్తగా ఉండండి. 1కి 2 సార్లు చూసుకుని వెళ్ళవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇక అన్ని విధాలా బాగుంటుంది. శుభం.